అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి అమెరికా రాజధాని వాషింగ్టన్ మొత్తం కూడా సిద్ధమైంది. 78 ఏళ్ల ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. 82 ఏళ్ల జో బైడెన్ నుంచి ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే టైంలో ఉపాధ్యక్షుడిగా జేడీ వ్యాన్స్ బాధ్యత చేపట్టనున్నారు. తీవ్రమైన చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరగనుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న వేల మంది రిపబ్లికన్ పార్టీ అభిమానులు వాషింగ్టన్ చేరుకున్నారు. ఇండోర్ ఆవరణలో ప్రమాణం కారణంగా గతంలోలా వేల మంది ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. వారంతా కూడా ఎక్కడికక్కడ సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో కచేరీలు, వేడుకల కవాతులు సహా అనేక కార్యక్రమాలుంటాయి. ట్రంప్తో అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయిస్తారు. తర్వాత ట్రంప్ అధ్యక్షుడిగా హోదాలో తొలి ప్రసంగం చేస్తారు. అయితే ఆయన రాబోయే 4 ఏళ్లకు తన ముఖ్య ప్రాధాన్యతలేంటో ప్రజలకు వివరిస్తారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు మాత్రమే హాజరవుతారు. 8 ఏళ్ల కిందట తొలిసారి ప్రమాణం చేసినప్పుడు వేల మంది అటెండ్ అయ్యారు. దీనికి సంబంధించి అయితే నేడు ప్రమాణ స్వీకారోత్సవం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చ్లో ప్రార్థనలతో షురు అవుతోంది. అక్కడి నుంచి వైట్ హౌస్కి వెళ్తారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతున్న బైడెన్ ఆయన సతీమణి ఇచ్చే టీ పార్టీలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసి క్యాపిటల్ హిల్కి వస్తారు. అక్కడి నుంచి అక్కడ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. తర్వాత బైడెన్, కమలా హ్యారిస్లకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎక్స్, టెస్లా అధినేత ఎలన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అలాగే మెటా సీఈఓ జుకర్బర్గ్, టిక్టాక్ సీఈఓ షౌజీ చ్యూతో పాటు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు, భారతదేశం తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ హాజరవుతారు. ప్రమాణం చేశాక కొన్ని కీలక ఆదేశాలపై ట్రంప్ సంతకాలు చేయబోతారు. అయితే కాంగ్రెస్లో జరిగే విందులో పాల్గొంటారు. అయిన తర్వాత సాయుధ బలగాలపై సమీక్ష జరుపుతున్నారు. అలాగే వాషింగ్టన్లో ఉష్ణోగ్రత -11 డిగ్రీలు సెల్సియస్ ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి క్యాపిటల్ హిల్పై దాడి చేసిన ఆయన మద్దతుదారులు సైతం హాజరు కానున్నారు. ఇక ఈ మేరకు వారు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లుగా దీనికి అటెండ్ అవడానికి తెలుస్తోంది మనకి. మరోపక్క అమెరికాను సేఫ్ కంట్రీగా మారుస్తామని ట్రంప్ చెప్తూ ఉన్నారు. అక్రమ వలసదారుల్ని వెళ్ళగొడతారని కూడా అంటున్నారు. ఆ నిర్ణయాల ప్రభావం మన దేశంపై, ఎన్ఆర్ఐలపై ఎలా ఉంటుంది? అమెరికా నుంచి మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తున్న ఎనాలిసిస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫంక్షన్ జరుగుతూ ఉంది. అంటే యుఎస్ లోకల్ టైం 12 గంటల మధ్యాహ్నము. సో ఇండియా టైం వచ్చేసి రాత్రి 10:30, అంటే సోమవారం 10:30 అనమాట. రేపు యుఎస్లో మోస్ట్ ఆఫ్ ద వారికి హాలిడే ఉంది, మార్టిన్ లూథర్ కింగ్. సో ట్రంప్కి చాలా ప్రయారిటీస్ ఉన్నాయి. ఫస్ట్ టైం ఆయన వచ్చారు, చాలా ప్రయారిటీస్ ఉన్నాయి. సెకండ్ టైం ఇప్పుడు ఏంటంటే తను ఇంకా అగ్రెసివ్ ఉంటారు. ఇంకా ఉండేది ఒక టర్మ్. యుఎస్లో ఏంటంటే ఎవరీ ప్రెసిడెంట్ 2 టర్మ్స్ కంటే ఎక్కువ ప్రెసిడెంట్షిప్ చేయలేరు అనమాట, యాజ్ పర్ దేర్ కాన్స్టిట్యూషన్. సో ఈసారి ఇంకా ఎక్కువ అగ్రెసివ్ ఉంటారు. తనకు చాలా సపోర్ట్ కూడా ఉంది టెక్ చేంజ్ నుంచి కూడా. మనం చెప్పాలంటే టాప్ 5లో వచ్చేసి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆయన చాలా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా వీళ్ళు గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారమే 10 మిలియన్ పీపుల్ బార్డర్ దాటారు. అంటే వేరే వేరే సమస్యల వల్ల ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. వేరే దేశాల్లో ఉద్యోగ అవకాశాలు లేవు. అమెరికా అంటే ఒక డ్రీమ్, ప్రతి ఒక్కరికి ఇట్స్ అమెరికన్ డ్రీమ్ అంటుంటారు. ఇట్స్ బిగ్ డ్రీమ్, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవారు. సో దానివల్ల ఎంతో మంది వచ్చారు. సో ట్రంప్ ఎకానమీని చూసామంటే అమెరికాలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫిక్స్ ద ఎకానమీ చేస్తారని చెప్పేసి జనరల్గా ఒక మొమెంటం ఏంటంటే ట్రంప్ వచ్చారంటే బిజినెస్కి బాగుంటుంది. వ్యక్తిగతంగా ట్రంప్ కూడా బిజినెస్ మ్యాన్. అలానే ఆయన బిజినెస్ మ్యాన్గా కొన్ని బిలియన్ సంపాదించి ప్రెసిడెంట్గా ఎదిగారు యాక్చువల్గా చిన్న స్థాయి నుంచి. సో ఇప్పుడు ఆయనకున్న టార్గెట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్, బార్డర్ని టైటన్ చేయడం, తర్వాత ఉన్న ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని డిపోర్టేషన్, మాస్ డిపోర్టేషన్స్ కూడా చెప్పారు. నేను విన్నది, మనం వింటున్నది ఏంటంటే మనకు వచ్చిన గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ దాదాపుగా 100
ఆర్డర్స్ ఆయన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ సైన్ చేస్తారు ఫస్ట్ రోజే, మేబీ ద ఫస్ట్ మంత్ ఆఫ్ హిస్ టేకింగ్ ఆఫీస్ అని కూడా అంటున్నారు. అందులో ప్రైమ్ ప్రయారిటీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, టైటనింగ్ ద బార్డర్, తర్వాత ఫిక్స్ ఎకానమీ. అమెరికాలో మెయిన్ థింగ్ వాళ్ళకున్న పెద్ద కన్సర్న్ ఏంటంటే ప్రతి ఇయర్ డెట్ సీలింగ్ అంటారు. అమెరికా అప్పు పెరుగుతూ బాగుంది, దాన్ని కటింగ్ ద స్పెండింగ్, అంటే స్పెండింగ్ కటింగ్ చేయాలి, కాస్ట్ రిడక్షన్ చేయాలని ఆలోచిస్తున్నారు గవర్నమెంట్. సో దానికి ప్రత్యేకంగా చూసామంటే ఎలన్ మస్క్ ని ఈ వివేక్ రామస్వామి, మన భారత్ సంతతికి చెందిన వివేక రామస్వామికి ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి, డాజీ అంటారు, డిఓజిఈ. సో అది కూడా క్రియేట్ చేశారు, ఆల్రెడీ చేస్తాము, వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెంచుతామని కూడా చెప్తా ఉన్నారు, అంటే కాస్ట్ కటింగ్ చేస్తామని చెప్పేసి. అలానే ఇప్పుడు ఇంటర్నల్ సర్వీస్ డిపార్ట్మెంట్ అంటారు, ఐఆర్ఎస్, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అని. అంటే మనకి ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఎలానో యుఎస్ లో ఐఆర్ఎస్ అంటారు, ఇంటర్నల్ సర్వీస్ రెవెన్యూ సర్వీసెస్ అని. దానికి ఒక ఒక సిమిలర్ టు అలాంటిది తను ఇంకో డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాలంటున్నాడు ట్రంప్ గారు. ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్, ఈఆర్ఎస్ అంటారు. ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ఏంటంటే వివిధ దేశాలు, ఇప్పుడు యుఎస్ లో చైనా నుంచి, భారతదేశం నుంచి, బంగ్లాదేశ్, అక్రాస్ వరల్డ్ నుంచి ఇంపోర్ట్స్ వస్తుంటాయి. టారిఫ్స్ వేయాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు మొదటి నుంచి. అంటే టారిఫ్స్ అంటే ఎవరైతే ఏ కంట్రీకి అయితే ఇంపోర్ట్స్ చేస్తా ఉన్నామో వాళ్ళకి అధికంగా టారిఫ్స్ వేస్తాము, 20%, 25%. కెనడా కావచ్చు, మెక్సికో కావచ్చు, వీరంతా మా సో ఆ డిపార్ట్మెంట్ కోసం ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ క్రియేట్ చేస్తామని కూడా చెప్పారు. సో కార్పొరేట్ క్లాస్తో, అంటే మన సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వచ్చు, ఎనీ కార్పొరేట్ క్లాస్తో ఒక మంచి గుడ్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. సో బేసిక్గా తనకు చాలా ప్రయారిటీస్ ఉన్నాయి చెప్పాలంటే. ఆయన అజెండా కూడా, ట్రంప్ క్యాంపెయిన్ కూడా, మన ఎలక్షన్ క్యాంపెయిన్లో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే సింగిల్ ట్యాగ్ లైన్తో ఆయన ముందుకొచ్చారు. సో ఈసారి ఇంకా అగ్రెసివ్గా ఉంటారంటున్నారు. బట్ మనకు భారతీయులకు అంతో ఎంతో ఇంపాక్ట్ ఉండొచ్చేమో, బట్ నాకు తెలిసిన మటుకైతే మన లీగల్గా వచ్చిన వాళ్ళకైతే ఇంపాక్ట్ ఏమి ఉండదు. H1B వీసాలకు కూడా మోస్ట్లీ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను. కాకపోతే కొద్దిగా టైటన్ అప్ చేయొచ్చు. బట్ F1 వీసాస్ కూడా కొంచెం టైటన్ అప్ చేయొచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది H1s రాని వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోవాలని చెప్పేసి F1 లో తెచ్చుకుంటున్నారు. ఒకంత డెఫినెట్గా ఒక క్లీనప్ అయితే జరుగుతుందండి అంతా. బట్ అమెరికన్స్ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు ఇక్కడ చాలా మందితో మాట్లాడుతుంటే. ఎందుకంటే ఎకానమీ అన్నది కొంచెం టిల్ట్ అవుతా ఉంది బేసిక్గా. సో ఒక పెద్దన్న అమెరికా అన్నది ఎప్పుడు బాగుంటే చిన్న దేశాలు, బేసిక్గా ఎన్నో దేశాలు వీళ్ళపైన డిపెండెన్సీ కూడా ఉంటుంది. అంటే మన సాఫ్ట్వేర్ చూసామంటే ఇక్కడ లాట్ ఆఫ్ కంపెనీస్ మన వాళ్ళకి అక్కడ వచ్చి జాబ్ చేయడం కానీ, మన లాంటి వాళ్ళ కానీ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. వాచ్ ద బిగ్ టీవీ, కీప్ కంటిన్యూ వాచింగ్ బిగ్ టీవీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ లక్ష్మణ్, యుఎస్ కరెస్పాండెంట్ని. ట్రంప్ ఇనాగరల్